టీడీపీ వైఎస్ఆర్సీపీ వ్యూహాలు ప్రతివ్యూహాలకు వేడెక్కుతోన్న నియోజకవర్గం నెల్లూరు జిల్లా ఆత్మకూరు. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట, నేడు వైఎస్ఆర్సీపీకి ఎదురులేని కోట. వైఎస్ హయాంలో ఆనం ప్రాతినిధ్యం వహించిన గడ్డ. అలాంటి చోట ఇప్పుడు టీడీపీ అధికార పార్టీ హోదాలో హోరాహోరీకి సిద్ధమవుతోంది. అధికారం నిలబెట్టుకోవడంతో పాటు వైఎస్ఆర్సీపీ కంచుకోటల్ని బద్దలు కొట్టాలని చూస్తోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ సైతం ఉన్న సీటును కాపాడుకుంటూనే అధికారం చేపట్టే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. 2019 పోరును ఉధృతం చేస్తోంది. రాష్ట్ర రాజకీయాలందు నెల్లూరు జిల్లా రాజకీయాలు వేరు అన్నట్లు నెల్లూరు పాలిటిక్స్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారుతుంటాయి. విజయం కోసం అవసరమైతే చివరి క్షణాల్లోనూ పార్టీలు మారే పరిస్థితులు నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. జిల్లాకే తలమానికం, రైతులకు కల్పతరువైన సోమశిల జలాశయం ఉన్న నియోజకవర్గం నెల్లూరు జిల్లా ఆత్మకూరు. 1985వ సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో నిర్మించిన ఈ జలాశయం రాష్ట్రంలోనే అతి పెద్దదిగా పేరుగాంచింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటంతో టీడీపీ, వైఎస్ఆర్సీపీలు తమదైన శైలిలో ప్రచారాలు చేయటంతో పాటు వలసల పర్వాన్ని మరింత ముమ్మరం చేశాయి. బలమైన కార్యకర్తలకు గాలం వేస్తూ తమ వైపు తిప్పుకుంటూనే ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారంలో నిమగ్నమయ్యాయి. జిల్లాలోనే భిన్నమైన రాజకీయాలకు నిలువు టద్దల్లా నిలిచే ఆత్మకూరు నియోజకవర్గం 1989లో ఏర్పడింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుందర రామిరెడ్డి విజయం సాధించగా 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి కొమ్మి లక్ష్మయ్య నాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బొల్లినేని కృష్ణయ్య, 2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కొమ్మి లక్ష్మయ్య నాయుడు, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. ఆత్మకూరు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 2014 రాష్ట్ర విభజన వరకు కాంగ్రెస్ కంచు కోటగా ఉండేది. 2009లో ఇక్కడి నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో నియోజకవర్గం వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మకూరు రూపురేఖలు మార్చి ప్రజలకు చేరువయ్యారు. సెగ్మెంట్లో ఆనం మార్క్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,99,617 మంది కాగా వీరిలో పురుషులు 99,366 మంది, స్త్రీలు 1,0251 మంది ఉన్నారు. నియోజకవర్గం ఓటర్లలో అత్యధికులు ఓసీలే. రెండో స్థానంలో బీసీలున్నారు. ఓసీ ఓటర్లు 90,522 మంది కాగా బీసీల సంఖ్య 57,329గా ఉంది. ఎస్సీలు 34,224 మంది కాగా ఎస్టీ జనాభా 8,129 మంది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పాగా వేసింది. 2014లో రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులు తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆత్మకూరు రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెరలేపారు. 2019లో ఆనం రామనారాయణ రెడ్డికే వైఎస్ఆర్సీపీ ఆత్మకూరు టికెట్ దక్కుతుందనే ప్రచారం కొన్నాళ్లు ముమ్మరంగా నడిచింది. జగన్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డికి ప్రాధాన్యమిస్తూ ఆనం రామనారాయణ రెడ్డిని వెంకటగిరి నుంచి పోటీకి దింపారు. ఆత్మకూరులో పోటీకి మేకపాటి గౌతమ్ రెడ్డికే మరోసారి లైన్ క్లియర్ చేశారు. ఈసారి గెలిపిస్తే నియోజకవర్గంలో తాగు సాగునీటి సమస్య పరిష్కారానికి విశేష కృషి చేస్తానంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే.
ఆత్మకూరు నియోజకవర్గానికి అభివృద్ధి జరగాలంటే దాదాపు 80% మంది ఇక్కడ రైతులు ఉన్నారు ఈ మా నియోజకవర్గంలో. తప్పనిసరిగా ఇక్కడ మాకు నీళ్ళు అనేది పెద్ద సమస్య. ఈరోజు సోమశిల ప్రాజెక్ట్ మా నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా మాకు కేటాయించేది ఓన్లీ 6 TMC కన్నా ఎక్కువ లేదు. అది కూడా ఎప్పుడు మన ప్రాజెక్ట్ ఫుల్ అయినప్పుడే, లేకపోతే మనల్ని ఒక ముందు చేయి చూపిస్తుంటారు జనరల్గా ప్రతిసారి కూడా. ఈసారి అటు కాకుండా ఒక స్పెషల్ జియో ఏది ఏమైనా సరే మొదటిసారి ఫస్ట్ ప్రయారిటీ ఆత్మకూరు నియోజకవర్గానికి ఉండాలని చెప్పి రేపు తప్పనిసరిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రార్థిస్తాను. ఆయన ఖచ్చితంగా చేస్తాడని కూడా నాకు నమ్మకంగా ఉంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చిన తర్వాత ఒక టీఎంసీ మనకి ఒక 8-9 TMC కేటాయించిన తర్వాత, ఇది మన హై లెవెల్ది కాకుండా కేటాయించిన తర్వాత ప్రతి ఊరికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కానీ లేకపోతే కొత్త కాలువలు ద్వారా కానీ ప్రతి భూమికి ప్రతి రైతునికి కూడా నేను నీళ్ళు అందిస్తానని చెప్పి ఒక ప్లాన్ చేసుకున్నాను. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటర్లను తన వైపు తిప్పుకోవటంలో సఫలీకృతుడైన మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ 5 ఏళ్ల కాలంలో పెద్దగా అభివృద్ధి చేయలేకపోయారనే వాదన ఉంది. తన సొంత నిధులతో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మినహాయిస్తే అనుకున్న స్థాయిలో మేకపాటి గౌతమ్ రెడ్డి పని చేయలేదన్న అభిప్రాయం ఆత్మకూరు ఓటర్లలో ఉంది. ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన వారు గ్రూపు రాజకీయాలు చేస్తూ ఉండటంతో పరిస్థితులు ఇప్పుడు అక్కడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ప్రతికూలంగా పరిణమిస్తున్నాయి. విపక్షం పరిస్థితి అలా ఉంటే ఆత్మకూరు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం సైతం అనేక సందిగ్ధ పరిస్థితుల నడుమ మాజీ ఎమ్మెల్యే బొలినేని కృష్ణయ్యను బరిలోకి దింపింది. ఆత్మకూరు నుంచి ఓ దశలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఆయనను నెల్లూరు రూరల్ నుంచి బరిలోకి దించటం, ఆయన అలికి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవటం చకచకా జరిగిపోయాయి. చివరకు టీడీపీ అభ్యర్థిగా బొలినేని కృష్ణయ్య పేరునే టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. అయితే ఆత్మకూరు తెలుగుదేశం పార్టీలో ఉన్న అసమ్మతులు, గ్రూపులు, కన్నబాబు వర్గం అసంతృప్తులు ఇప్పుడు పోటీలో ఉన్న బొలినేని కృష్ణయ్యకు పెద్ద సవాల్గానే మారాయి. అయినా ఆయన గతంలో చేసిన అభివృద్ధి పనులు, ఎమ్మెల్యేగా ఓడిపోయినా సొంత నిధులతో చేసిన అభివృద్ధి టీడీపీకి కలిసి వస్తుందని ఆత్మకూరు నాయకులు భావిస్తున్నారు. కృష్ణయ్యను ఖరారు చేయటంలో ఈ సంతోషం ఎందుకంటే ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఓడిపోయిన తర్వాత కూడా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో మరి 6-7 ఏళ్ళు మరి ఆయన నెలకు ₹1,00,000 ఖర్చు పెట్టి 7 ఏళ్ళ మరి 20,000 లీటర్ల వాటర్ ట్యాంకర్ని మరి సరఫరా చేశారు ఆత్మకూరుకి. ఇప్పుడు మెయిన్ వాటర్ స్కీమ్ వచ్చిన దాకా కూడా ఆయన సొంత నిధులతో చేశారు. అలాగే ఆనాడు ప్రతి ఇంటికి బేస్మెంట్కి 5,000 చొప్పున ఓడిపోయి కూడా కలెక్టర్ రామ్ గోపాల్ వాళ్ళ సమక్షంలో మన ఎంఆర్ఓ కాంప్లెక్స్ దగ్గర మన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి ప్రతి పేదవాడి ఇంటికి 5,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఎన్నో ఆనాడు కూడా సొంత నిధులతో, ఆయన ఆనాడు అధికార పార్టీలో లేకుండా కూడా ఎదురు చూడకుండా ప్రభుత్వం వస్తుంది ఏదో చేస్తుంది అని సొంత నిధులతో ఆయన ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. అలాగే ఇంకా ఈ మధ్య లేటెస్ట్గా కూడా ఆయన అభ్యర్థిగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేయడానికి వస్తూ ఆత్మకూరుకి రైతులు అందరూ ఎవరు ఏం కావాలంటే అయ్యి ఆయన ఏర్పాటు చేస్తున్నారు. లోగడ ప్రజలతో సంబంధాలు, ఎన్నో దేవాలయాలు, మసీదులు, అలాగే చర్చిలు కూడా నిర్మించిన ఘనత సొంత నిధులతో ఒక్క బొలినేని కృష్ణయ్య గారికి ఉన్నాయి. బొలినేని కృష్ణయ్య గారిని చూస్తే ఆయన 2004లో ఆత్మకూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వచ్చాడు. అంతకుముందు కూడా ఒకసారి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఇది 3వసారి ఆయన వచ్చాడు. ఈరోజు ఆయనకి 78 ఏళ్ళు. ఆయన జీవితంతో చూస్తే ఆయనకేం రాజకీయం అవసరం లేదు. ఆయన నిజంగానే రాజకీయం చేసి ఏదో సంపాదించుకోవాలి అనే కాన్సెప్ట్ మీద ఆయన రావడం లేదు. ఆయన ప్రజలకి సేవ చేయాలి, నా లాస్ట్ జీవితము ఆత్మకూరు నియోజకవర్గానికి నేను సేవ చేయాలనే ఒక కాన్సెప్ట్ మీద వచ్చాడు. అలాంటి వ్యక్తిని 78 ఏళ్ళ ఈరోజు బొలినేని కృష్ణయ్య గారికి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసి నియోజకవర్గంలో నన్నందుకు నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయన చాలా చేశాడు. ఆయన సొంత నిధులతో ఎన్నో లక్షలు కోట్లు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీలో ఉన్న అంతర్గత విభేదాలు, అదే స్థాయిలో టీడీపీలో ఉన్న అసంతృప్తులు ఆత్మకూరు నియోజకవర్గ ఎన్నికల్ని రసవత్తరంగా మార్చేస్తున్నాయి. పోలింగ్కు అతి తక్కువ సమయం ఉండటంతో ఎవరికి వారు తమదైన రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రచార హోరును ఉధృతం చేస్తున్నారు. చివరకు ఆత్మకూరు ఓటర్లు ఎవరిని ఎమ్మెల్యే సింహాసనంపై కూర్చోపెడతారో తెలియాలంటే మే 23 వరకు ఎదురు చూడాల్సిందే.